అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 30వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యా రాశి వారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు. విజయాన్ని అందుకుంటారు. ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో విజయ సిద్ధి కలదు. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యం కలదు. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. సత్ఫలితాలను సాధిస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేనటువంటి విజయాలను అందుకుంటారు. ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల నిర్ణయాలు వెలువడిన సంతోషదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు, సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టయోగం ఏర్పడిన వ్యాపారంలో కలిసి వస్తుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార పరంగా నూతన లాభాలు ఏర్పడిన నిరుద్యోగులకు కలలు సాకారమవును. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగును. అదేవిధంగా ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. ఆర్థిక
ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగును. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందను. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూల కాలం అనే చెప్పవచ్చు. ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలకు తావివ్వవద్దు. కొన్ని కీలకమైనటువంటి విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం. మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు. అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.